ఇక్కడేం పనమ్మా మీకు? సార్ని కలవాలా? సార్నా? సార్ సిచ్యువేషన్ క్రిటికల్ సార్. అదే రూమ్ క్లీన్ చేసి పెట్టు. స్టేషన్కి వెళ్తే సార్ గెస్ట్ హౌస్ లో ఉంటారు, వెళ్ళమన్నారన్నా. ఏంది కదా? మా అక్క పెనిమిటి తాగొచ్చి మా అక్కని కొడుతూ ఉండోడు సారు. దేనికి? పనికి మా అక్క సాలదంట, నేను కూడా కావాలంట. ఈడా ఈడా చేతులు ఇస్తా ఉండోడు సారు. నీ మీద చేశాడా? నీ మీద? నీలాంటి దాన్ని చేసుకోవాలంటే రాసిపెట్టుండాలే. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం కలరే, అసలు ఏం అందమే. నీకు విషయం తెలుసా? నా కనుక పెళ్లి కాకుండా ఉంటేనా కళ్ళు మూసుకొని నేను చేసుకునేవాడిని. అయ్యో సారు, మా బావ మీ అంత మంచోడు కాదు. ఏంటో కూరలన్నీ కషాయంకే ఓటేస్తాయి. అందువే పెట్టే. చిన్న పని మీద కలెక్టర్ ఆఫీస్ వెళ్తున్నా. రాగానే మనం సెట్ అయ్యి తర్వాత వాడి సంగతి సెట్ చేద్దాం. నువ్వు ఫ్రెష్ అయ్యండు, నేను పని చూసుకొని వచ్చేస్తా. అలాగే సారు. గుడ్ మార్నింగ్ మ్యామ్. పద్మావతి గారు, మీరు? ప్రిన్సిపల్ సెక్రటరీ, ఎన్వైరన్మెంట్ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో రీసెంట్గా పోస్టింగ్ ఇచ్చారు. ప్లీజ్ కమ్. మీ గైడెన్స్లో ట్రైన్ అయిన నేను ఈరోజు మీతో కలిసి పనిచేయడం చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ పోస్టింగే టఫ్ డిస్ట్రిక్ట్, టఫ్ టెరైన్, టఫ్ పీపుల్. బీ లిటిల్ కేర్ఫుల్. సార్, కలెక్టర్ గారు రమ్మంటున్నారు. జాయినింగ్ డే కదా, జస్ట్ సైన్ చేసి నీ గెస్ట్ హౌస్కి పోదాం. నేను అలాంటి వాడిని కాదు మేడం. ఓ రియల్లీ? మరి ఇదేంటి? దీని మాట నమ్మకండి మేడం, ఇది పెద్ద బ్రోతల్. ప్రేమించినోడు చీట్ చేశాడు, సాయం చేయమని వస్తే రేప్ చేస్తావా? మేడం, ప్రాణం పోతోందంటే పాతేయమంటావా? రూత్లెస్ బగా. యు సస్పెండెడ్. మేడం, మీకు నా గురించి తెలియదు. చెప్పే. ఎస్పీ గారు, అరెస్ట్ హిమ్. ఎవిడెన్స్ ఇస్ రైట్ హియర్. ఓకే మేడం, ఓకే. పద పద. వద్దమ్మా, కూర్చో. నీకు నేనున్నానమ్మా, భయపడద్దు. గుడ్ జాబ్. థ్యాంక్ యూ మ్యామ్. ఉరవకొండ కన్సర్న్ సిఐ ఎవరు? సిఐ గారు, మేడం పిలుస్తున్నారు. ఎస్ మ్యామ్. మీ మొబైల్ నంబర్? 9864900900 మ్యామ్. మీకు ఫోటో వచ్చింది. నేను మినిస్టర్ ప్రోగ్రామ్ ఫినిష్ చేసుకొని వచ్చేలోపు అతన్ని అరెస్ట్ చేసి నా ముందుంచాలి. విల్ మీట్ అగైన్ మ్యామ్. మనందరం ఈరోజు ఎవరి కోసం వెయిట్ చేస్తున్నామో మీ అందరికీ తెలుసు. కేంద్ర మంత్రి
మంత్రి మన భరత్ రెడ్డి గారిని, అలాగే ఈ రోజు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గా చార్జ్ తీసుకుంటున్న శరణ్య బాచిపల్లి గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాము. మన ప్రాంతం నుంచి ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రిగా బాధ్యతలు తీసుకున్న భరత్ రెడ్డి గారు మన ముందుకు విచ్చేశారు. ముందుగా వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. ఈ తరానికి నేను ఎంపీగా మాత్రమే మీకు తెలుసు, కానీ మీ వెనక తరానికి నేనేంటో బాగా తెలుసు. ఒకప్పుడు ఇదే ప్రాంతంలో పేరు మోసిన ఫ్యాక్షన్ ఫ్యామిలీ మాది. ఒక్కడనే వారసుడిని, కత్తి పట్టి ఇష్టం వచ్చినట్టు చేసేవాడిని. అలాంటి నన్ను ఒక మనిషి చొక్కా పట్టుకొని ఇలా నరుక్కుంటూ పోతే శ్మశానాలే పెరుగుతాయి, సమాజం కాదు అని నిలదీశాడు. నీ బలం ఉపయోగించాల్సింది ఇక్కడ కాదు అని నా చేతిలోని గన్ తీసి పెన్ పెట్టి నన్ను ఎంపీగా గెలిపించి ఈ రోజు కేంద్ర మంత్రిని అయ్యేలా చేసి మీ ముందు నిలబెట్టాడు. ఈ ప్రాంతంలో గొడ్డలి పట్టిన వాడిని మార్చి నాగలిచ్చాడు. వాళ్ళ బిడ్డలు కత్తులు పట్టకుండా చేతిలో పుస్తకాలు పెట్టాడు. దాని ప్రతిరూపాలే మీరందరూ. కానీ ఇదంతా చేసింది ఎవరు? ఒక ఫార్మర్, ఈ ప్రాంత రిఫార్మర్. Here comes the roaring lion! నమస్కారం కలెక్టర్ గారు, ఆఫీస్కి రమ్మన్నారట. ఈ మీటింగ్ చూసుకుని వచ్చేస్తాను. సారీ, చిన్న మీటింగ్ ఉండి లేట్ అయ్యింది. ఏ ప్రాంతంలోనైనా మంచి ఆస్తులు ఉన్నవాడు గొప్పవాడు కాదు, మంచి ఆలోచన ఉన్నవాడు గొప్పవాడు. మనం తనను ఎంపీగా మాత్రమే చేశాం, కానీ మంత్రిగా ఎదిగింది మాత్రం తన కృషితోనే. మీ అందరిలో ఆ పట్టుదల ఉండాలి. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. ఒకడు తప్పు చేస్తే ఎవరి బిడ్డ అని అడుగుతారు, ఒకడు మంచి చేస్తే ఏ ఊరి బిడ్డ అని అడుగుతారు. ఎందుకంటే పుట్టినప్పటి నుంచి మనం చచ్చే వరకు ఒంటి మీద 100 డ్రెస్సులు మార్చచ్చు, కానీ మార్చలేనిది ఒక్కటే, అది మన అడ్రస్, అదే మన ఊరు. దాన్ని కాపాడే బాధ్యత మనదే, మనందరిది. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. పోరాటాల పురిటిగడ్డ తెలంగాణ, అక్కడ మహబూబ్ నగర్ జిల్లాలోని ఒక చిన్న కుగ్రామంలో పూట కూడా గడవని ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన ఒక ఆడపిల్ల కనీసం బస్సు సౌకర్యం కూడా లేని ఆ ఊరు నుంచి 10 కిలోమీటర్లు సైకిల్ మీద వెళ్ళి కష్టపడి చదువుకొని ఐఏఎస్ పాస్ అయ్యి ఈ రోజు మన జిల్లాకు కలెక్టర్ గా వచ్చి మన ముందున్నారు. వారు మీకు ఇన్స్పిరేషన్ అంటే యువర్ ఎ లౌడ్ అప్లాస్. మీకోసం నేను ఇన్స్టిట్యూషన్స్ పెట్టడం గొప్ప కాదు, వాటిని మీరు నిలబెట్టడం గొప్ప. ఇక్కడి నుంచి మీకు మాత్రమే పనికొచ్చే డిగ్రీ తీసుకెళ్లడం గొప్ప కాదు, సమాజానికి పనికొచ్చే సంస్కారాన్ని కూడా తీసుకెళ్లడం గొప్ప. ఈరోజు సమాజంలో ఆడబిడ్డల మీద జరుగుతున్న అఘాయిత్యాలు ఎవరు ఆపాలి? మీరే ఆపాలి, మీ సంస్కారమే ఆపాలి. కులాల పేరుతో, మతాల పేరుతో, ప్రాంతాల పేరుతో సమాజాన్ని విభజించి విచ్ఛిన్నం చేస్తున్న వాళ్ళని ఎవరు ఆపాలి? మీరే ఆపాలి, మీ సంస్కారమే ఆపాలి. అది మీ అందరి బాధ్యత. ప్యూర్ మైండ్స్ క్రియేట్ క్లీన్ సొసైటీ అండ్ క్రియేట్ ఫ్యూచర్.
బాబు కత్తి వదిలేసిన ఇక కట్టె కాలే వరకు మేమంటే అమ్మనిరా, నువ్వొకటివి ఉన్నావని, నా కడుపున పుట్టావని ఈ క్షణం వరకు నాకు తెలియదురా. శివయ్య అడిగాడంట, ఇచ్చేశారంట. ఎంత అన్యాయం! కళ్ళ ముందు కన్నబిడ్డ ఉన్నాడని తెలిసాక ఏ తల్లి ఆగుద్దిరా? తిరుగురా, తలెత్తి ఈ తల్లిని ఒక్కసారి చూడరా. నువ్వు నా రక్తం, నా బిడ్డవిరా. వాగర్తాభివ సంపృక్తౌ వాగర్త ప్రతిపత్తే జగతౌ పితరు వందే పార్వతీ పరమేశ్వరం. ఈ జన్మకు ఆ శివుడే నా తండ్రి, ఆ లోకమాతే నా తల్లి. ఈ శ్వాస, ఈ శబ్దం, ఈ దేహం, నా గమ్యం, నా గమనం, ఆగమనం ఆ ఆది దంపతుల అధీనం. ఈ జన్మ శివార్పితం, మరు జన్మ శివశాసనం. ఎప్పుడూ నీ మాటొచ్చేది సామి, అట్టాది నువ్వే వచ్చావు. ఏంది కదా? వసమనం, శరీరం ఆవాహం, ప్రాణం ఆవాహం, నరబలి. అఖండ, వీడు నీకు తెలుసా? అఖండ రుద్ర సికందర్ ఘోరా. వీడు మా గురువుని గుంపుని ఎగబడి చంపినాడు సామి. వీడు మామూలోడు కాదు సామే. సప్తచక్ర సమూహాన్ని తన ఆధీనంలో పెట్టుకున్న సిద్ధుడు సామే. పంచభూతాలు సైతం వీళ్ళ మాట వింటాయి, తాకడానికి జంకుతాయి, తల వంచుతాయి. రక్తాన్ని గట్టగట్టించే చలైన, రక్తాన్ని మరిగించే మంటైనా వీళ్ళని తాకలేవు. కాలం వీళ్ళకి బానిస, మంత్రం వీళ్ళకి దిశ. లోకా సమస్త సుఖినో భవంతు అనే ఒక్క మాట కోసం ఎక్కడికైనా వస్తారు, యజ్ఞము చేస్తారు, అవసరమైతే యుద్ధము చేస్తారు. ప్రచండ, నేనెందుకు వచ్చాను నువ్వేం చెప్తున్నావు? వాణ్ణి చంపాలి. ఈ ప్రపంచంలో నీకేదంటే భయం? చావంటే. ఆ చావుకి వాడంటే భయం. నేను పిలిస్తే భూతాలే పలుకుతాయి, వాడు పిలిస్తే భూతనాథుడే కదులుతాడు. అలాంటి వాడు నాకెందుకు ఎదురొచ్చాడు? ఆడు పుట్టిందే నీకోసం, ఆయుధం పట్టిందే నీకోసం, ఇక్కడ అడుగు పెట్టిందే నీకోసం. ఆ శివుడే శిశువు రూపంలో ఆడిన ఆట సామి. ఈ ఉప్పు తిన్నా ఈ ముప్పు తీర్చే వెళ్తా, నమ్ము. అయ్యా, దైవాన్ని పీకేసి చూదమాడడం తప్పయ్యా. తప్పు మాది కాదు పంతులు, దేవుడిదే. మాకు పని ఇవ్వలే, అప్పుడు ఆడుంటేంది ఈడుంటేంది. పని దేవుడు ఇవ్వడండి, మీరే వెతుకోవాలి. మాది మేము వెతుక్కునేటప్పుడు ఆ దేవుడు ఎందుకో? అంతే, పంట పండని పొలం పనికిరాని దేవుడు అవసరమా?
మీరంతా శిక్ష అనుభవిస్తారు. చచ్చా ఎవడేస్తాడో. ఏ బైరాగి బ్యాగ్ లో హ్యాండ్ తగ్గింది వాడుతురా. నాకీ జూదం రాదు. మరే జోదం వచ్చో? పులి జూదం అంటే మేక పులి ఆట. ఈ ఆటలో మేకవుడు పులెవడు? మందలుగా ఉండేది మేకలు, సింగిల్ గా వచ్చేది పులి. అరే పులి వచ్చేదిరో, మనం మేకలమంట. సరే మేము మేకలమే, నువ్వు పులివే. ఇప్పుడు చూయించు నీ ఆట. మనోవాంఛా ఫలసిద్ధిరస్తు. అఖండ రుద్ర సెకందర్ ఘోర గమ్యం కైలాసం భక్తం కపాలం ఆయుధం త్రిశూలం కర్తవ్యం దృష్ట సంహారం. సైనిక్ శివకా సైనిక్. అయితే ఎక్కడ కొడతావా? ఆడినందుకు కాదురా గాడిద, విగ్రహం తీసినందుకు కొట్టా. వెళ్ళకపోతే చెప్పాలి కానీ కొడతావా? చేతిలో చాక్లెట్ పెట్టి చెప్పడానికి వాళ్ళేమైనా పిల్లలా? దైవం జోలికి వస్తే దవడ పగిలిపోతాయి. ఏందే మాట మాట్లాడితే సోలం చూపిస్తుండా? కొడుతా. శీలం లేని వాడిని పడవడానికి సోలం ఎందుకురా గాడిద? గాడిద? మా ఊరో మా గుడే మా ఇష్టం. ఉంచుకుంటాం లేకుండా పీక్కుంటావా? ఈ గుడి నువ్వు కట్టావా? లేదు. ఎవరో కట్టిన దాన్ని నువ్వు పీకడం ఏంటా? ఆ గుడి నిర్మాణం వెనకాల ఎంత శాస్త్రం ఉంటుందో తెలుసా? దాని నుంచి ఎంత శక్తి ప్రజ్వలిస్తుందో తెలుసా? స్తుతులు, మంత్ర సంహితలు, పురాణాలు, స్థల పురాణాలు, వేదాలు, ధర్మాలు, ఆగమ శాస్త్రాలు, అలంకార శాస్త్రాలు, ఉపాసనా శాస్త్రాలు, దర్శనీయ నియమాలు, వీటన్నిటిని శోధించి శక్తిని నిక్షిప్తం చేసి కట్టేదే గుడి. అందులో ప్రతిష్ఠించే మూల విరాట్ ప్రాశస్త్యం తెలుసా? సర్వమాన సౌభ్రాతృత్వాన్ని బోధించడానికి సాక్షాత్తు ఆ కలియుగ దైవం వెంకటేశ్వరుడు, ధర్మతత్వాన్ని బోధించడానికి శ్రీరాముడు, జీవిత సత్యాన్ని బోధించడానికి శ్రీకృష్ణుడు, ఆత్మతత్వాన్ని బోధించడానికి ఆ పరమశివుడు, ధైర్యాన్ని ఇవ్వడానికి ఆంజనేయుడు, కార్యసిద్ధికి ఆ వినాయకుడు, సంపదకి లక్ష్మి, విద్యకి సరస్వతి, సకల దేవతల శక్తి స్వరూపాన్ని ఇవ్వడానికి సాక్షాత్తు అమ్మవారు. ఇంతమందిని మీ సంరక్షణ కోసం గుళ్ళల్లో ప్రతిష్ఠిస్తే ఆ శక్తి స్వరూపాలైన విగ్రహాలతో చలగాట పడతారా? ఆగండి, మీరు చెప్పింది నిజమే, కానీ సైన్స్ ఇంత డెవలప్ అయిన తర్వాత కూడా కనిపించని ఆ దేవుడి గురించి ఏమిటి? మీకు ప్రాణం పోయే జబ్బు వస్తే ఎక్కడికి వెళ్తారు? ఆసుపత్రికి. మరి ఆసుపత్రి ముందు కూడా ఎందుకుంటుంది? దేవుడా, నేను ఒక ప్రాణాన్ని కాపాడబోతున్నాను, నాకు అండగా ఉండు అని దండం పెట్టుకుని మీకు వైద్యం చేస్తారు. ఎందుకు? తను చేసే పని వెనక దైవం ఉంటాడనే నమ్మకం. నువ్వు చెప్పిన విజ్ఞానాన్ని నమ్మే సైంటిస్టులు సైతం శ్రీహరికోట నుంచి ప్రయోగించే రాకెట్ పత్రాలని మొదట దేవుడి పాదాల ముందు పెట్టి పూజిస్తారు. ఎందుకు? దేవుడు తమ వెనుకుండి లక్ష్యాన్ని నెరవేరుస్తాడనే నమ్మకం. భగవంతుడు సృష్టికి తండ్రి, ప్రకృతి తల్లి, వాటికి పుట్టిన బిడ్డే ఈ విజ్ఞానం. ఇది నిజం, తెలుసుకోండి. దేవుణ్ణి కరుణించమని అడుగు, కనిపించమని కాదు.